కదిలే నిప్పు కణమే కనులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎరురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చరితే అతడిది పనులలో వెలుగు వేగమతడే వేగం గోడె పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చేంచే తెగువది అమ్మగతి కెరటాల పాలనమా నమే బలమై కదిలెడియో గూడతడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీలే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌధమురా అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రపతడు నాటి నుండి నేటి వరకు గాథలు మార్చినాడు జనం నుదుటి రాగలు పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు అడుగులో ఆశయాల కనులే జయకేతనాల అనిలమతడే కలలను తీర్చబూనే వ్రతమే యువతకు భవిత పేరు అతడే నాయకుడై అధిపతి అధిపతి We are the youth of the nation, high in the sky. We are the new generation. We are the youth of the nation, high in the sky. We are the new generation. Leader, leader, leader. చేసుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. గ్రామ పెద్దలు అందరూ 8 గ్రామాల పెద్ద మనుషులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ లిఫ్ట్ వకీల్ గంగారెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా అనంతరెడ్డి గారు మిగతా వాళ్ళందరూ స్టేజ్ పైన కూర్చోవాలని కోరుకుంటూ శేఖరన్న గారు లిఫ్ట్ కోసం మనం ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాము. సారు మనకు ప్రతి గ్రామానికి వచ్చినప్పుడల్లా మీ గుత్పా లిఫ్ట్ గురించి నేను మరి ఈనాటి మన గుత్పా లిఫ్ట్ అంటే గత 10-15 సంవత్సరాల నుంచి మరి వకీల్ గంగారెడ్డి గ్రామ వీడీసీ సభ్యులు ఒకరు మున్పల్లి రండి. Leader, 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 leader.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు సాయిరెడ్డి గారికి, మిగతా నాయకులకందరికీ, ముఖ్యంగా ఈఈ గారికి, కాంట్రాక్టర్ గారికి, ఇక్కడున్న రైతు సోదరులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం చూస్తున్నాం, ఏ గ్రామంలో పోయినా కానీ అభివృద్ధి కానీ, ఈ నీటి ఏదైతే లిఫ్ట్లు కానీ ఏదన్నా కానీ కాంగ్రెస్ హయాంలో, ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగినవే ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా కాంగ్రెస్ హయాంలోనే దీని భూమి పూజ చేయడం జరిగింది. గత ఎమ్మెల్యే 2 సార్లు గెలిచినా కానీ దీనికి నిధులు తీసుకురాలని ఇక వాళ్ళని ఏమనాలంటే దద్దమ్మ ఎమ్మెల్యే అని అంటున్నాను. రోజు మళ్ళీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతారు, రోజు కాలు మొక్కాల. మరి ఏం చేస్తారా అని నేను నిన్న మొన్న ఇట్లే కొంతమంది మొన్న 2 రోజుల క్రితం నాయకులంతా మున్సిపాల్లో జాయిన్ అయ్యారు. నేను అడిగినారే, గిన్నిసార్లు ముఖ్యమంత్రి దగ్గర అటాటే ఉంటాడు, నిధులు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు కొన్ని వార్డులు తిరుగుతున్నా, ఎక్కడ పోయినా ఘోరంగా ఉంది పరిస్థితి ఆర్మూర్లో. అరే ఇంత తిరిగిండు, ఇంత చేసిండు, మరి ఏం తెచ్చిండు అని అన్న. అంటే అన్న, ఆయన పోయింది మంత్రి పదవి కోసం అట, నిధుల కోసం కాదట. మళ్ళీ నిధులు అడిగితే ఆయన మంత్రి పదవి ఏమన్నా అయ్యేక అని చెప్పి నిధులు అడుగు బంద్ చేసిండు 5 సంవత్సరాలు. ఇగో ఇంత ఘోరంగా వ్యవస్థ ఉంది కనుక ప్రజలు మంచి తీర్పిచ్చారు. సరే, ఆర్మూర్లో ఈసారి కాకుండా రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అదే రకంగా చూసినాం, ఈ గారు కూడా చెప్పడం జరిగింది, సుమారు 80% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఈ 7 కిలోమీటర్ స్ట్రెస్లో 5.8 వరకు ఆల్మోస్ట్ కిలోమీటర్లు వర్క్ అయిపోయింది కనుక నాకు తెలిసి మే మంత్ వరకు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడిగితే తప్పకుండా మనకు ఆ నిధులు కూడా ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజల కోసం, రైతుల కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆలోచన చేసే ప్రభుత్వం కనుక మనం చూస్తున్నాం. ఏవైతే గ్యారెంటీలు కానీ ఏమి ఇచ్చినా కానీ తూచా తప్పకుండా ఆ హామీ కోసమే ఎట్లా నెరవేర్చాలి. గత ప్రభుత్వంలో ఈ బడ్జెట్ కానీ ఇదంతా కూడా ఘోరంగా తయారు చేసింది కనుక దాని మీద అంతా కూడా సమాలోచన చేసుకుంటూ ప్రతి దాని మీద అవగాహన కల్పించుకోవాలంటేనే రోజులు పడుతుంది. అసలు ఏమైంది, ఈ ఇరిగేషన్లో ఏమేమి లోటుపాటు ఉన్నాయంటే ఈ మేడిగడ్డ అవన్నీ తిరుగుతా కానీ అసలు ఏం జరుగుతుందనే తెలియలే. మనకేం చేసిర్రంటే ఇట్లా భూతద్దం పెట్టి చూపెట్టిరు, ఇవో గిది చేసేసినా మనంగానే ఓ నిజంగానే చేసిర్రేమో అని కొంతమంది అనుకున్నారు. ఇప్పుడు అందరికీ ప్రజలకందరూ కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మనం వీడికి వస్తే గుత్పలో కూడా ఏం జరిగింది అనేది కూడా అర్థమైపోతుంది. అంతా కూడా 10 కోట్లు, ఇంకొక 10 కోట్లు ఇస్తే ఆల్మోస్ట్ ఇదంతా కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండే కనుక ఇంకో 3-4 కోట్లు ఇచ్చిన పాపం కాంట్రాక్టర్ కంప్లీట్ చేస్తుండే. 80% వర్క్కి వీళ్ళు ఇచ్చింది 40% పేమెంటే. ఇంకొక 3-4 కోట్లు ఇచ్చినా కానీ ఇప్పటికి వాళ్ళ హయాంలోనే ఇది ఒక కార్యక్రమం చేసినట్టు వాళ్ళకు ఉంటుండే. అది కూడా వాళ్ళకి ధ్యాస లేదు. ఏది ఉన్నా డబ్బుతో కొనాలా, మద్యంతో కొనాలా, ఇదే తప్ప ప్రజలకి ఏం చేద్దాము, మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు కనుక రైతులకు ఏం చేద్దామనే ఆలోచన లేదు కనుకనే ప్రజలందరూ కూడా మంచిగా చెంపపెట్టు పెట్టారు కనుక తప్పకుండా రానున్న రోజుల్లో తొందరలోనే ఈ కార్యక్రమం తీసుకుంటాం. అట్లా ఇంకా మా నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, తిరుగుతున్నాం, అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. రానున్న రోజులు అవి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంటెస్టెడ్ క్యాండిడేట్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ DCMS చైర్మన్ సాయిరెడ్డి గారికి, మన PCC డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మాక్లూరు మండల ప్రెసిడెంట్ రవిప్రకాష్ గారికి, మరి పెద్దలు సీనియర్ నాయకుడు అనంతరెడ్డి గారికి, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు అందరికి కూడా పేరు పేరున, ముఖ్యంగా గంగారెడ్డి గారికి, అందరికి చాలామంది ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులందరికీ, రైతులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు. తెలంగాణ ఉద్యమం మేము ఆ గ్రామాలన్నీ తిరిగినాం. నేను మీకు అందరికీ తెలియదు, 2001లో ఫస్ట్ జెండా ఎగరేసింది గుత్తిపల్లి. మాక్లూరు మండలం అంతా తిరిగినాం. అయితే ఎంతో చెప్పినాం, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి మనం అనుకున్నాం. సరే, కొట్లాడినాం. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇవాళ చూస్తూ ఉన్నాం, 9.5-10 సంవత్సరాలు అవుతుంది. కరెక్ట్ 10 సంవత్సరాలలో
ఏ ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వని పాపాన పోలే పెట్టినంతా. ఇప్పుడు పాత ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినాం. అయితే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ మన మున్పల్లి కాలేజీలో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం దీనికి. ఇవాళ మనం 2024లో ఉన్నాం. ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న ప్రాజెక్టు, దీని కాస్ట్ ఎంతనా అంటే మొత్తం కాస్ట్ 23 కోట్లు 24 కోట్లు ఉంది. అంత దాంట్లో గవర్నమెంట్ ట్యాక్సులు పోగా అసలు 17 కోట్లే దీని కాస్ట్, యాక్చువల్ కాస్ట్. దీంట్లో మళ్ళీ జిఎస్టీ అది పోగా 30% పోతుంది. యాక్చువల్ అగ్రిమెంట్ కాస్ట్ 17 కోట్లు. 9.5-10 సంవత్సరాల నుండి ఒక 18 కోట్ల ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేదంటే ఈ ప్రభుత్వం ఎంత అసమర్థత ఉన్నది. ఇక్కడ మన ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు ఎంత దొంగలు ఉన్నారో మీకు తెలుసు. మాట్లాడితే సీఎం దగ్గర పోయి కాళ్ళు మొక్కుడు దీనికేనా అంటే అంటే దేని కొరకు కొంచెమన్నా ఉండాలా. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మేము వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ మనం మొత్తం ప్రాజెక్ట్ చూస్తే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2600 ఎకరాలకు అంటే అష్యూర్డ్ వాటర్ ఉన్న దగ్గర చెరువులు నింపడానికి. దాంట్లో 1600 ఎకరాలు ఇంక్లూడింగ్ అంకాపూర్తో కలిసి మన ఆర్మూర్ నియోజకవర్గానికి, మరి నిజామాబాద్ రూరల్లో 1000 ఎకరాలు, ఈ 5 గ్రామాలు. దీంట్లో ఈ లైన్ ద్వారా అంకాపూర్ కూడా పోతుంది అనుకోండి. ఇక్కడ మేము ఇలా ప్రభుత్వం వచ్చింది మీ అందరి దయతోని. మరి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎట్లా కంప్లీట్ చేయాలన్నది నిజంగానే ఇరిగేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ గోవర్ధన్ వాళ్ళందరూ ఏమన్నారంటే, వీళ్ళు రైతులు పోయి అడిగితే ఇక్కడ చాలామంది ఉండొచ్చు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా, కానీ ఆయన ఏమన్నారంటే అది మన కాళేశ్వరం ప్రాజెక్టు కింద మంచి పని నుండి నీళ్ళు ఇస్తామని చెప్పిండు. ఏదో ఒక కారణం చేసి పెండింగ్ పెట్టిండు. యాక్చువల్గా మీకు రైతులందరూ కూడా నేను చెప్పదలుచుకున్నా, అదేదైతే మంచిపా ప్రాజెక్ట్ ద్వారా ప్రాణహిత చేవెళ్ళ ద్వారా 21 ఏ ప్యాకేజ్ ద్వారా ఏదైతే ఉందో అది దేనికంటే ఎక్కడైతే అష్యూర్డ్ వాటర్ లేదో వాళ్ళకి ఇవ్వడానికి. అది దీనికి స్పెషల్గా కొత్త ఆయకట్టు లేదు. దీనికి ఏంటంటే చెరువులు నింపడము, చెరువుల ద్వారా ఉన్న ఆయకట్టును స్టెబిలైజ్ చేయడమే, కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడం కాదు ఇది. అయితే ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్త ఆయకట్టును క్రియేట్ చేయాలి. దాంట్లో 182,000 ఎకరాలు అది అక్కడ బాల్కొండ దాకా మెట్పల్లి దాకా పోతుంది. ఒక లైన్ ఏమో మెంట్రాస్పల్లి మీదకి వెళ్ళి ఇట్లా బాల్కొండ మీదకి అట్లా పోతుంది. ఇంకో లైన్ ఏమో మన గడుకోలు వరకు పోతుంది. అంటే దాంట్లో 1,00,000 కొత్త ఎకరాలు, తర్వాత 82,000 ఎకరాలు నిజాం సాగర్ టేల్ ఎండ్కు. ఆ ప్రాజెక్ట్ వేరు, ఇది వేరు. ఇది ఓన్లీ ఉన్న చెరువుల నింపి అష్యూర్డ్ వాటర్ ఉన్న దగ్గర 2,500 ఎకరాలను స్టెబిలైజ్ చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు. దానికి దీనికి ముడిపెట్టి ఇవాళ ప్రాజెక్టు కాకుండా వేసేసి ఇవాళ 10 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది. ఇవాళ 8 ఏళ్ళ నుండి నీళ్ళు అందిస్తే రైతులకు ఎంత లాభం అవుతుండే, ఎంత కరెంటు సేవ్ అవుతుండే, ఎంత పంట పండుతుండే. ఇవాళ తీరా చూస్తే ఏమైందంటే పైప్ లైన్లు కొంతవరకు అయినాయి. ఇక్కడ సర్జిపూల్ పంపులు అన్నీ కూడా అది అంటే ఈ సర్జిపూలు కెనాల్ ఇవన్నీ దవ్వడం, ట్యాంక్ దవ్వడం అంతా కూడా అయింది. ఆల్రెడీ ట్యాంక్ మనకు రిజర్వాయర్ ట్యాంక్ ఆల్రెడీ ఉన్నది, అది పాత గుత్ప ఎక్స్టెన్షన్ కింద, గుత్ప ఇరిగేషన్ కింద. కాబట్టి దాంట్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఇక్కడ నుండి పంపు చేయడమే. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు మున్పల్లి బెల్ట్కి ఏదైతే మన కాన్సెన్సీకి ఉన్నాయో 2 పంపులు, 2 పైప్ లైన్లు, దానికి ఓన్లీ 1000 ఎకరాలే ఉంది. అది కూడా ఇవాళ 90% కంప్లీట్ అయింది. చిన్న దానికే పట్టించుకోకుండా ఉండి ఇవాళ ఏమైంది, దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా లేదు, అంటే అవసరం లేదు మనకు. ఈ చిన్నాపూర్ ఏరియాలో కొద్దిగా ఉంది, అది కూడా 13 లక్షల రూపాయలే కట్టాల. అంటే ఇవాళ మనం దగ్గర ఒక పేమెంట్ ఎంత ఇచ్చినాం, 10 కోట్ల పేమెంట్ ఇచ్చినాం. 10 కోట్ల పేమెంట్ ఇచ్చి 8 ఏళ్ళు పెండింగ్ పెడితే దానికి ఏమైనా లాభం అవుతుందా చెప్పు. ఇప్పుడు ఇల్లు కదా మనము అన్నీ కట్టేసి కలర్ వేయకుండా గృహపేషన్ చేయనట్టు ఉంటుంది. అంటే లాభం లేదు, ఇప్పుడు పెట్టిన డబ్బులు కూడా యూజ్ అవుతాయి అట్లా. సో ఇవాళ మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు కాంట్రాక్టర్ని అడిగితేనేమో ఆయన 2 కారణాలు చెప్తున్నాడు. ఒకటి ఏమంటుండే మాకు ఒక ప్రభుత్వంలో బిల్స్ రాలేదని ఒకటి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఏమంటున్నారు, రైతులకు వాళ్ళకు పంటలు 2 పంటలు వేస్తున్నారు, మాకు అసలు టైం ఇస్తలేరు వాళ్ళు, 2-3 నెలలే టైం ఉంది, మధ్యాహ్నం గ్యాప్ ఉంది, మేము ఒక 60-70 రోజులే పని చేయగలుగుతామని అంటున్నారు. మేము మొన్న ఇంతకుముందు నేను హైదరాబాద్లో పిలిపించి మాట్లాడడం జరిగింది.
ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మేము ఏమన్నామంటే మేము గవర్నమెంట్ నుండి లోన్ ఇప్పిస్తాం మీకు ఏదైతే తక్కువనే 1,30,00,000 పెద్ద లెక్క కాదు అది. ఇలా 23 కోట్ల 17 కోట్ల అగ్రిమెంట్లో 1,30,00,000 అనేది చిన్న అమౌంటే. అది మేము అవసరం ఉంటే మేము వినయ్ కుమార్ రెడ్డి గారు మేము అందరం పోతాం, ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడతాం, అవసరం ఉంటే సీఎం దగ్గర పోతాం, మీకు ఫండ్ ఇప్పిస్తాం, మీకు పెండింగ్ బిల్స్ ఇప్పిస్తామని చెప్పినాం. అదే కాకుండా రైతులతో కూడా మాట్లాడి ఇప్పుడు మనము ఈ అవసరం ఉంటే ఎట్లయితే కెనాల్ పోతుందో మనం పైప్ లైన్ పోతుందో ఆడ కొంచెం పంట కూడా మనకు నష్టపోయినా కానీ ఎంత పోతుంది మనకు ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ పంట పర్మనెంట్గా వస్తూనే ఉంటాయి కదా నీళ్ళు. కాబట్టి మీరు కొన్ని వెసులుబాటు ఇస్తాము, మేము రైతులతో మాట్లాడతాం, మీకు పూర్తిగా కోఆపరేషన్ చేపిస్తామని చెప్పి నేను సాయిరెడ్డి గారు ఆయనకు ప్రసాద్ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. ఈరోజు గుత్ప లిఫ్ట్ ఎక్స్టెన్షన్లో ప్రాజెక్టు భాగంగా గుత్ప గ్రామానికి అక్కడ ఈ ప్రాజెక్టును విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టును మొత్తం 3-4 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ కాంట్రాక్టర్ను ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ 80% వర్క్ అయ్యింది. చిన్న హడిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము పూర్తి చేస్తాము. ఫారెస్ట్ వాళ్ళకు కూడా డిపాజిట్స్ కడతాము. ఇక్కడ రైతులు కూడా కంప్లీట్గా కోఆపరేట్ చేశారు. వచ్చే మే, జూన్ వరకు ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది పూర్తిగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు 2016లో ఇక్కడ ఫౌండేషన్ వేసి 8 ఏళ్ళుగా దీన్ని కంప్లీట్ చేయక మరి నిర్లక్ష్యంగా వహించింది. కాబట్టి ఇలా ఈ మీటింగ్ పెట్టుకొని రైతుల కోఆపరేషన్తో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది. అధిపతి అధిపతి వెలుగులు పూసే నవ్వుల చొరవది, వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది. పనులలో మెరుపు వేగమతడే, వేగం గోడే పరుగు అతడే, ప్రజలకు గెలుపు మంత్రమతడే, గెలుపే పిలిచే వీరుడతడే. నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే. అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చేంచే తెగువది. కదిలే నిప్పు కణమే కదులే కత్తి పదులే, మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే. ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే, ఎరురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది. అధిపతి అధిపతి వెలుగులు పూసే నవ్వుల చొరవది, వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది. పనులలో మెరుపు వేగమతడే, వేగం గోడే పరుగు అతడే, ప్రజలకు గెలుపు మంత్రమతడే, గెలుపే పిలిచే వీరుడతడే. నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే. అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చేంచే తెగువది. ఆ ప్రగతి కెరటాల పాలనమా
రణమే బలమై కదిలెడియో గూడతాడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసినా కన్నీలే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌరమ్మురా అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే దిగువది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రపతడు నాటి నుండి నేటి వరకు సాధను మార్చినాడు జనం నుదుటి రాగలు పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు అడుగులో ఆశయాల కనులే జయకేతనాల అనిలమతడే కలలను తీర్చబూనే వ్రతమే యువతకు భవిత పేరు అతడే వర్ధిల్లాలి వెయ్యేళ్ళు నీవే నాయకుడై అధిపతి అధిపతి We are the youth of the nation. High in the sky. We are the new generation.